హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్. కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఇప్పుడు మనం బ్రీఫ్‌గా పైల్స్ లేదంటే ఫిషర్ వీటి గురించి తెలుసుకుందాం. ఎక్కువ శాతం మంది ఏంటంటే మా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఏమంటా ఉంటారంటే, "సార్ నాకు మోషన్ ఎళ్తుంటే నొప్పైతుంది. లేదు అంటే మోషన్‌లో రక్తం పడుతుంది. మోషన్ ఎళ్ళేటప్పుడు ముద్దలు ముద్దల్లాగా బయటకొచ్చి చేతులకేవో తగులుతున్నాయి." ఈ కంప్లెయింట్స్‌తోటి వస్తా ఉంటారు. అంటే ఈ పైల్స్ గాని లేదంటే ఫిషర్ అంటే ఏంటంటే, ఫిషర్‌లో మనకేమవుతదంటే ఆ మోషన్ యానల్ కెనాల్ అక్కడ లోపట చర్మం చిట్లుతా ఉంటది. అంటే ఒక గాయము లేదంటే ఒక చీలిక ఏర్పడతది. అది గూడా ఎందుకొస్తదంటే క్రానిక్ కాన్‌స్టిపేషన్ అదే మలబద్ధకం ఉండడం వల్ల, లేదంటే మోషన్ ఎళ్ళేటప్పుడు బాగా ముక్కడం వల్ల, స్ట్రెయిన్ అవ్వడం వల్ల లోపట ఆ చీలిక అనేది ఏర్పడతది. సో, ఆ ఫిషర్ అనేది మనకి చీలిక. అదే పైల్స్ విషయానికొస్తే పైల్స్‌లో గూడా ఏమవుతదంటే మోషన్‌కి బాగా ముక్కడము, లేదంటే టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మనకి కింద రెక్టల్ వీనస్ ప్రెషర్ అక్కడ వెయిన్స్ దగ్గర మనకి ప్రెషర్ అనేది పెరిగి రక్తనాళాలు ఉబ్బి మనకి పైల్స్ తయారైతాయి. సో, పైల్స్‌లో ఏంటంటే దాంట్లో దశలుంటాయి. మనం గ్రేడ్స్ అంటాం. అది గూడా 1, 2, 3, 4. సో, మనకి ఈ పైల్స్‌కి గాని లేదంటే ఫిషర్‌కి ఇంతకుముందు సర్జరీ అంటే చాలామంది భయపడేవాళ్ళు. ఒక 2-3 వీక్స్ బెడ్ రెస్ట్ అవసరము. నొప్పి ఎక్కువగా ఉంటది అని ఇబ్బంది పడేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అట్లా భయపడాల్సిన అవసరం లేదు. పైల్స్‌కి కానీ లేదంటే ఫిషర్ వీటన్నిటికి మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో లేటెస్ట్ టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాము. అది గూడా లేజర్ లేదంటే స్టాప్లర్ టెక్నిక్ అంటాం. సో, లేజర్ గాని, స్టాప్లర్ ఈ 2 టెక్నిక్‌లో ఏంటంటే పెయిన్ అనేది వెరీ మినిమల్ అనమాట. సో, ఇది కంప్లీట్‌లీ డే కేర్ సర్జరీ. సో, మనకి ఈ ఫిషర్ గాని, పైల్స్‌లో పేషెంట్‌కి లేజరా లేదంటే స్టాప్లరా అనేది మనము ఆ పేషెంట్‌కున్న స్టేజ్‌ని బట్టి లేదంటే వాళ్ళకున్న అవసరాన్ని బట్టి మనము ఒకసారి లేజర్ వాడుతా ఉంటాం. లేదంటే స్టాప్లర్ వాడుతా ఉంటాం. కొన్నిసార్లు కాంబినేషన్ లేజర్ అండ్ స్టాప్లర్ 2 కలిపి చేస్తా ఉంటాం. సో, లేజర్‌లో ఏం చేస్తామంటే మనం ఆ ఉబ్బిన రక్తనాళాన్ని అబ్లేషన్ అంటాం. సో, ఆ టిష్యూ అనేది మెల్లగా ష్రింక్ అయిపోతది. అదే స్టాప్లర్‌లో అనుకోండి, స్టాప్లర్ ఎప్పుడు వాడుతా ఉంటామంటే యూజువల్‌గా గ్రేడ్ 2 లేదంటే గ్రేడ్ 3 ప్రొలాప్స్డ్ పైల్స్ అంటాం. ఇవి ఉన్న వాళ్ళకి మనం లేజర్‌తో పాటు స్టాప్లర్ కూడా వాడతాం. స్టాప్లర్‌లో మనం ఏంటంటే కొంచెం టిష్యూని ఎక్సర్సైజ్ చేసి ఆ బ్లడ్ సప్లైని కట్ చేస్తాం. అండ్ టిష్యూని రిపోజిషన్ చేస్తా ఉంటాం. సో, లేజర్ గాని, స్టాప్లర్ గాని వెరీ మినిమల్ పెయిన్ అనమాట. దీనికి పెద్దగా బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. సో, మీకు ఏమన్నా మోషన్‌లో బ్లడ్ పడుతుంది, లేదంటే నొప్పైతుంది, మోషన్ ఎళ్ళేటప్పుడు చేతులకి పీలికల్లాగా తగులుతున్నాయి, ఇంకా లేదంటే మోషన్‌కెళ్ళే ద్వారం దగ్గర ఏమన్నా గడ్డల్లాగా అవుతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా మీరు సంప్రదించగలరు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.